సార్ కమ్మా. కమ్ము కమ్ము. రేయ్ ఇంతకీ డోర్ ఎందుకు వేసాడంటావు? వాళ్ళే అడుగుదాం. ఏం బాబు 30 రోజులు ఇంగ్లీషా? కనిపెట్టేసాడు. ఇంతకీ గొల్ల ఎందుకు వేసావమ్మా? ఎందుక, లేకపోతే నిజాలు బయటపడిపోతాయి. ఏంటమ్మా ఇవి? నా ఇంజనీరింగ్ సర్టిఫికేట్ సార్. ఏంటి మీ ఫ్రెండ్స్వి కూడా తీసుకొచ్చావా? లేదు సార్, నా ఒక్కడివే. 3 4 5 6 7 లెక్కటకండి సార్, టైం పట్టింది. మొత్తం 44. రే 44? ఇంజనీరింగ్ కూడా సబ్జెక్టులు లేవు కదరా? అంటే వద్దు చెప్పకు, అర్థమైపోయింది. సార్ 3rd క్లాస్ సార్. కాదు, జస్ట్ పాస్. ఓ సరే కానీ ట్రాన్స్ఫార్మర్ గురించి చెప్పమ్మా. ఓ ట్రాన్స్ఫార్మర్స్ ఇంగ్లీష్ సినిమా. ఐ నో. సినిమా సూపర్ ఉంటుంది సార్. కొన్ని బిట్లుంటాయి. అబ్బబ్బబ్బ, హీరోయిన్ ఉంటుంది సార్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. మీరేంటి సార్ ఫేస్ అలా పెట్టారు? ఇంగ్లీష్ సినిమాలు చూడరా? ఇంగ్లీష్ రాదా? కూల్ కూల్. నీ అంత ఇంగ్లీష్ రాదులేరా. అలా కాదు కానీ ఒక 5,000 ఉంటే చూడమ్మా, ఈ జాబ్ నీదే. ఏంటి సార్ నా టాలెంట్ చూసి ఇస్తారనుకుంటే లంచం పడుతున్నారండి మీరు? రే టాలెంటా? మధ్యలో ఎక్కడి నుంచి వచ్చిందిరా? నువ్వేం చదివావు? ట్రిప్లీ. దాని ఫుల్ ఫామ్ చెప్పమ్మా. అంటే అప్పుడెప్పుడు 4 ఏళ్ల క్రితం చదివా, ఇప్పుడు ఎలా గుర్తుంటా సార్? రే అప్పుడు సార్ అర్థమైపోయింది. 5,000 పట్టుకుని కనిపిస్తా. ఇట్స్ ఓకే. ఏంటి కళ్ళు డిక్కలో పెట్టుకుని వచ్చావా? Sorry. Please forgive me, please. హే ఫోన్. What is this చుక్కల్యా? ఫోన్ బాగుంది, పాప ఇంకా బాగుంది. ఫోన్ ఇచ్చి పాపను పడేస్తే శబాష్. యావరేజ్ ఫిగర్లే మన దగ్గర, పాపేమో మరీ పోషగా ఉంది. మన పడద్దా? సర్లే ఒకసారి ట్రై చేసి చూద్దాం. మా బాబు ఎప్పుడు చెప్తుండేవాడు, ప్రయత్నం చూడరా పిచ్చి నా కొడుకా అని. సరే ఒకసారి ట్రై చేద్దాం. వస్తే పాప, పోతే ఫోన్. అది కూడా అంతే కదా. హే ఫోన్ వస్తుంది. హలో హియర్ ఐఎమ్ పికింగ్. దేర్ హూ పికింగ్? Sir, actually this is my phone. I dropped it somewhere. హలో నాకు వచ్చు ఆ మాత్రం ఇంగ్లీష్. ఈరోజు గురువారం, నేను ఇంగ్లీష్లో మాట్లాడను, తెలుగులో మాట్లాడు. సార్ మీ దగ్గర ఉన్న ఫోన్ నాది. నీది కాదు, నాదన్నానా? నా దగ్గరే ఉంది, రేపు వచ్చి తీసుకో. థ్యాంక్స్ అండి, మీరు చాలా మంచి వాళ్ళ ఉన్నారు. ఓ మా ఫ్రెండ్స్ కూడా అదే అంటారండి. ఇంత కాస్ట్లీ ఫోన్ తిరిగిచ్చారంటే మీరు చాలా రిచ్ అయి ఉంటారు కదా. యా, మై డాడీ బిజినెస్ మ్యాన్. పదండి నడుచుకుంటూ మాట్లాడదాం. మరి అలాంటి మొబైల్ వాడుతున్నారేంటి? అచ్చు పాప, కనిపెట్టేసింది దొంగమండ. ఇప్పుడు ఏం చెప్పాలి? ఓ సింప్లిసిటీయా? యా కరెక్ట్. మీరండి భలే కనిపెట్టేస్తారండి. మిమ్మల్ని ఒకటి అడగచ్చా అండి? అడగండి. మీకు ముగ్గులంటే ఎంత ఇష్టమైతే మాత్రం ఫోన్ పైన చుక్కలు ఎందుకు పెట్టేసుకున్నారండి?
చుక్కలా? ఓ యూ ఫన్నీ. బాబోయ్, ఇది మనకు త్వరలో పడిపోయేలాగుంది. సొగసంటే తనదేనా, తను లేనిది సొగసౌనా, ఆ తేనె చూపులలో నన్ను నేను వెతికేనా. సొగసంటే తనదేనా, తను లేనిది సొగసౌనా, ఆ తేనె చూపులలో నన్ను నేను వెతికానా. నన్ను చంపను ఆయుధమెందుకే, నీ నవ్వులు ఉన్నాయందుకే, నీ కొరకే మిగిలానా ఎదలయలో ధిరనా ధిరనా ధిరనా. ఏంద్రా రే 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 చెప్తా నా కొడుకు. ఆ గీత చెప్పు. హలో ప్రసాద్, నాకు 10,000 ఉంటే ఇస్తావా? యాక్చువల్గా మా ఫ్రెండ్కి అవసరం, ఒక 1 వీక్లో అడ్జస్ట్ చేస్తాను. యా యా యా, అది నా 1 డే పాకెట్ మనీ. ఈరోజు బిజీగా ఉన్నా, రేపు వచ్చి తీసుకో. థ్యాంక్ యూ. ఓకే బాయ్. ఇప్పుడు 10,000 ఎక్కడి నుంచి తేవాలి? ఫ్రెండ్స్ని అడుగుదామంటే ఆ దరిద్రులు నాకన్నా దరిద్రం అనుభవిస్తున్నారు. ఇక మా బాబాయ్ గతి. హలో డాడీ, తిన్నారా డాడీ? కష్టాలు వద్దు, ఎంత కావాలి? ఒక 10,000 ఉంటే అరేంజ్ చేయ డాడీ. 10,000? ఇక్కడ 1,000 ఇవ్వాలంటే నా మల్లెపూలు ఎంత సరిపోదురా? పార్ట్ టైంలో మటలు చేయాలి. అయినా నీకు 10,000 ఎందుకురా? 10,000 ఇస్తే ఉద్యోగం వస్తుంది నాన్న. అలా కాదు కానీ ఇప్పుడు నిజం చెప్పరా, ఎవరు తడిగింది? అయ్యో నాన్న, ఏనా నా మాటలు? నేను నీకు కొడుకున్నానా? నన్నే అనుమానిస్తున్నావా? నా కొడుకు ఇంకా దొంగ నా కొడుకువి, అందుకనే నా అనుమానం. అయితే ఇవ్వవా? ఏదో ఉద్యోగం వస్తే నిన్ను అమ్మని బాగా చూసుకుందాం అనుకున్నా నాన్న. నువ్వు అలా కానిచ్చేలే. ఇవ్వకు నాన్న, ఇవ్వకు. ఎలా అలా సత్తాలే. థ్యాంక్స్ నాన్న. బై బై బై. ఎస్. 10,000 ఇచ్చినందుకు థ్యాంక్స్ హే, ప్రసాద్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నీకు రేపు ఒక సర్ప్రైజ్. ఎప్పుడు మన కలిసి స్పాట్కి వచ్చి. ఓకే బాయ్. ఓకే ఓకే. ఎస్. మీరు డయల్ చేసిన సబ్స్క్రైబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు. అందుబాటులో లేదా? ఎక్కడ తెచ్చింది ఇది? ఎందుకు రాలేదు? ఈరోజు ఇంటర్వ్యూ లాస్ట్ డేట్ కదా, సరే కాల్ చేద్దాం. హలో ఎవరు? సార్ నేను సార్, ట్రాన్స్ఫార్మర్స్. ట్రాన్స్ఫార్మర్స్ చెప్పమ్మా. గుర్తున్నారా సార్? నిన్నెలా మర్చిపోతా, చెప్పమ్మా ఏం కావాలి? అంటే 5,000 రెడీ అయిపోయినాయి, రేపు రమ్మంటారా? అవసరం లేదమ్మా, ఆ ఉద్యోగం ఇంకో అమ్మాయికి ఇచ్చేసా. సార్ ఇది తూచు సార్, మనం 5,000 మాట్లాడుకున్నాం కదా. కరెక్టే గానీ నువ్వు 5 అన్నావు, ఇంకో అమ్మాయి 10 అంది. సార్ ఇది అన్యాయం సార్. ఎరా ఇప్పుడు న్యాయం కోసం కోర్టుకెళ్తావేట్రా? ఇచ్చు బాబు, ఉద్యోగం పోయింది. సార్ సార్ సార్, ఆ అమ్మాయి పేరు చెప్పండి సార్. ఎందుకురా? అరే చెప్పండి సార్. గీత. గీత. క్వశ్చన్లు ఆన్సర్లు అదే చెప్తుంటే అది తింగరది అనుకుంటే నన్ను తింగరం చేసిందా? అచ్చో బాబాయ్, మా బాబుని పిచ్చ టైమింగ్, ఎత్తి చంపేస్తాడు. అమ్మో నేనెత్తా. పాప పోయింది, పైసలు పోయింది, పరువు పోయింది. గీత మార్చావు కదే నా రాత.